నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆక్వా రంగ బలోపేతానికి జగన్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి వివరించిన అప్సుడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ నాయుడు. తెలుగు జన జెండా మహాసభను విజయవంతం చేసిన టీడీపీ జనసేన పార్టీ శ్రేణులకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బాలికల చదువు ఇంటికి వెలుగునిస్తుంది సీనియర్ సివిల్ జడ్జ్ ప్రకాష్ బాబు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్స్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. కడకట్టలో శ్రీ కోదండ రామాలయ శిఖర ప్రతిష్టలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి తనయుడు కొట్టు విశాల్. ఏపీ ఆక్వా కల్చరల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ నాయుడు గురువారం ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర ఫిషరీస్ మినిస్టర్ పురుషోత్తం రూపాలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ఆక్వా కల్చర్పై తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించారు. ఆక్వా రంగ బలోపేతానికి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను వడ్డి రఘురామ్ వివరించారు. ప్రతిపాడు వద్ద బుధవారం రాత్రి జరిగిన తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మహాసభ విజయవంతం చేసిన ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు. సభ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేయడానికి గురువారం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. సభ హిట్, అదేవిధంగా రెండు పార్టీల పొత్తు కూడా హిట్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సభను నిర్వీర్యం చేయడానికి అధికారులతో ఎన్ని ఆటంకాలు కలిగించినా జనప్రవాహాన్ని ఆపడం సాధ్యం కాలేదన్నారు. ఇంకా ప్రెస్ మీట్లో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి పోతుల అన్నవరం, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపండు, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల అధ్యక్షులు పోతుల అన్నవరం, జిల్లా ఉపాధ్యక్షులు వాడపల్లి సుబ్బరాజు, షేక్ బాజీ, సీలి వెంకటాచలం, ముప్పిడి రమేష్, పద్మనాభుని మురళి, సబ్నిమేసు కృష్ణమోహన్, ఎర్రబండి సతీష్, పసలపొడి రాజు, కేఎస్ఎంఈ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగు జన విజయకేతనం జెండా సభ నిన్నటి రోజున మరి తాడేపల్లిగూడెం చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించేలాగా మరి జరిగిందని చెప్పి ఈ సభకే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మరి ఈ సభ కోసం వెయిట్ చేశారు. అలాగే సభనే జయప్రదం చేయడానికి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా సోదాహరణలతో సహా వాళ్ళ వివరించిన తీరు కానీ ప్రజల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన ఉందో ఆ పరిపాలన మీద మరి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం పాలు పంచుకుని ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని మనం తరలించామంటే తెలుగుదేశం పార్టీ శక్తి ఏంటో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నిరూపించామని చెప్పి చెప్పక తప్పదు. ఏర్పాట్లలో కూడా మనం చాలా చక్కగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగించుకోకుండా చాలా చక్కగా చేయడం జరిగింది. ప్రజలకి మంచి సందేశం వెళ్ళింది. ప్రజలు ఈ కూటమిని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారనే కాన్సెప్టు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళేలాగా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే
పవన్ కళ్యాణ్ గారు కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ ఈ కార్యక్రమాలని చాలా విజయవంతంగా చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెంలో ఎవరు వచ్చినా ఇక్కడ ఉన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి ఎక్కడా కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానంటారు కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. రేపటి రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ కూడా న్యాయం జరిపించే పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పి ఈ ప్రెస్ మీట్ పరంగా మీ అందరికీ కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం పులకరించిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఎందుచేతనంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులందరినీ కూడా, అలాగే యువకులు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి సుమారుగా 30,000 మందిని గ్యాదర్ చేయడమే కాకుండా మహిళా సోదరీమణులందరూ కూడా ఒక యూనిఫారంగా పసుపు చీరలు కట్టుకొని మరి ఆ వేదిక వద్ద చూస్తుంటే కన్నుల పండగగా ఉండడం జరుగుతూ ఉంది. అలాగే మరి నిన్న జరిగిన కార్యక్రమంలో మన యొక్క జిల్లా నుంచి కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, జన సైనికుడు కూడా ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెండు సంయుక్తంగా జరిగే సభను అత్యంత వైభవపేతంగా చేయాలని చెప్పి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన నాయకుడు కూడా కష్టపడి నిన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. నిన్న ఒక ట్రైలర్ మాత్రమే, రాబోయే ఎలక్షన్స్ లోపు మీరు చూసే యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉధృతంగా తెలుగుదేశం పార్టీకి, జనసేన కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కేవలం మీకు ఈ నెల 15 రోజులు మాత్రమే అధికారం ఉంది. నిన్న జరిగినటువంటి సభ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క టీంని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దల్ని, 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి జన సమీకరణ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఈ కింద క్యాడర్కి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఆ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు అహర్నిశలో కష్టపడి పనిచేసినటువంటి సందర్భం, ఆ సభ సక్సెస్ అయినటువంటి సందర్భాన్ని మనం గమనించడం జరిగింది. అక్కడ వారిద్దరూ కూడా, పెద్దలిద్దరూ కూడా ఈవేళ ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా వివరించడం జరిగింది ప్రధాని గారికి అందరికీ కూడా. అదే ఒరవడిలో పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు మన ఏజెండా ఏంటి, మన సిస్టమ్ ఏంటి, మన పద్ధతి ఏంటి, మనకి తక్కువ ఎక్కువ అనేది కాకోకుండా మనందరి యొక్క ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మరి సిద్ధం అనేటటువంటి ఒక ఫ్లెక్స్లో, ఒక బోర్డులతో వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి ప్రారంభించడానికి 2024 ఎలక్షన్స్లో మనందరం సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బాలికల చదువు ఇంటికి వెలుగునిస్తుందని సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు పేర్కొన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై అంగన్వాడీ కార్యకర్తలకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలు, గర్భస్థ నిర్ధారణ, అబార్షన్, వరకట్నం, ఫోక్సో కేసుల్లో శిక్షలు, మహిళల ఆరోగ్యంపై సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు అవగాహన కల్పించారు. ఇటువంటి విషయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జడ్జి సూచించారు. సిడిపిఓ సరస్వతి, సూపర్వైజర్లు దుర్గాభవాని, విశాలాక్షి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తే దాని మీద ఎంక్వైరీ చేసినాక ఎంక్వైరీ ఇవేమి మన దృష్టికి రావడం లేదు. ఎందుకంటే అది ప్రతిదీ కూడా గోప్యత కింద ప్రైవసీ. ఆడపిల్లల రేషియో పెంచడం కాంప్లెక్స్ ఇస్తున్నాను మీరు వాట్సాప్లో ఇలాంటి అంశాలు. ఈ 498 వరకట్నం కేసులని చూసినప్పుడు చదువుకున్నాడు చేస్తాం. మరి ఈ తారతమ్యం మనం అర్థం చేసుకోవాలి. సమాజంలో చదువుకున్నాడు ఏంటి, ఇవాళ మూర్ఖంగా ప్రవర్తించడం ఏంటి, వరకట్నం తెమ్మంటాం ఏంటి. నేను కూడా మా అమ్మాయికి మా పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నా. మరి నేను కూడా డబ్బు దాసా ఏమో, మరి నేనేమో లేకపోతే మళ్ళీ కాకపోతే నన్ను డబ్బు అడగడానికి, కట్టం అడగడానికి అవతలడు కొంత దమ్ము, ధైర్యం అన్నీ ఉండాలి జడ్జి గారు. కాబట్టి అడగకపోయినా వెనకాల ఉండేటటువంటి ఆడవాళ్ళు ఉంటారు చూసారు, ఇది మెయిన్ ఆడవాళ్ళ నుంచి వస్తుంది. ఇంట్లో భార్య ఆవిడ ఏంటంటే డబ్బే ప్రధానం అనుకుంటుంది. ఎస్, నేను కూడా డబ్బే ప్రధానమనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను కారు వేసుకుని వెళ్తూ ఉంటాను,
ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవడు రాడు, రమ్మంటే ఉచితంగా నన్ను ఎవరు తీసుకెళ్ళి. నేను ఒక 500 రూపాయలు నోటు చూపించి ఆటో వాడిని ఎవడ రాయా బాబు నన్ను హాస్పిటల్ దగ్గర తెచ్చినా ఈ 500 ఇస్తారంటే ఎమ్మటే తీసుకెళ్తాను. అంటే డబ్బు యొక్క విలువ మనిషికి విలువ లేదు, మనిషి యొక్క ప్రాణానికి కూడా విలువ లేదు. డబ్బుకి మనం అంత ప్రాధాన్యత వస్తూ జరుగుతాం. కాబట్టి ఈ సందర్భంలో మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ సమతుల్యత జరిగితేనే, అంటే అందరూ ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, ఆర్థికంగా స్వలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో వాళ్ళందరూ కూడా ఒక్కడుగు వెనక్కేయడానికి అవకాశం ఉంది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ సరోగసి కూడా ఈ మధ్యకాలంలో తల్లులకి ఇబ్బందిగా, అంటే కొంచెం బరువుగా ఉంది. గర్భం దాల్చడం, గర్భం మోయటం, దాన్ని 9 నెలలు ఉండి తర్వాత 10 నెలల్లో కట్టడం అనేది కూడా ఇవాళ కొంతమంది ఆడపిల్లలు ఫ్యాషన్గా, కొంతమంది దానికోసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్స్ పెట్టడం. మరి గవర్నమెంట్ కూడా దీన్ని అంటే ఆలోచించుకోవాలి. ఐసిడిఎస్ వారు దీని మీద కొంత డేటా కలెక్ట్ చేసి గవర్నమెంట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సబ్మిట్ చేసినప్పుడు దీన్ని సరోగసిని కొంచెం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపాడులో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా సభను విజయవంతం చేసిన జనసేన టీడీపీ కార్యకర్తలు, జనసేన వీర మహిళలకు, ప్రజల్లోకి సభా కార్యక్రమాలను తీసుకెళ్లిన మీడియాకు జనసేన నియోజకవర్గ తాడేపూడి ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. జనం సభకు రాకుండా ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా అధికార పార్టీకు జెండా సభ విజయవంతం చెంపపెట్టు లాంటిదన్నారు. ప్రెస్ మీట్లో జనసేన నాయకులు పుల్లాబాబి, పైబోయిన రఘు, మలివరపు రాజేంద్ర ప్రసాద్, ఎండ్రపాటి రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శంకరరావుని ఎన్నికల శంకరరావుని తాడేపల్లిలో జెండా సభగా ఆవిష్కరించి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో వారి పర్యవేక్షణలో నేను సభని జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా సోదరిమణులు, నాయకులు అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం పేరు పేరున. ఎందుకంటే నేను సభకి చాలా ఇబ్బందులు, ఎందుకంటే మనకి పర్మిషన్స్ ఒక పక్కన టెన్షన్ అయితే, ఇంకో పక్కన ఎక్కడ కూడా బస్సులు లేని సందర్భం, అన్ని చోట్ల పోలీస్ పికెటింగ్లు, బస్సులు ఏమైనా వస్తే వాళ్ళు కేసు రాసే విధంగా వాళ్ళందరికీ వార్నింగ్లు. అలాంటి పరిస్థితుల్లో కేవలం మోటార్ సైకిల్తోనూ ఆటోలతో ఈ సభ మనం జరుపుకున్నాం అంటే మరి ప్రజలకు మన మీద ఉన్న అభిమానాన్ని మనం తెలుసుకుని మనం గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే కోరుకుంటారో మన నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 10,000, 15,000తోనే ఈ జీవితం వెళ్ళిపోసుకున్నాం అని చెప్పి అనుకున్నట్టు వైసీపీ నేను చెప్తా ఉన్నా. ఇవాళ మీరు ఎవరు పరిపాలన చేసినా రాష్ట్రం బాగుండాలి, ఆ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి, రైతు బాగుండాలి, ఎంప్లాయీస్ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇవాళ పాత్రికేయ మిత్రులను కూడా కనీసం కాఫీ ఇప్పించలేని పరిస్థితి రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితి అంటే రాజకీయం చేయడం కూడా ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ ఆర్థికంగా అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు 62 సంవత్సరాలు నాకు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితిని ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు. ఎవరు కూడా పని చేయడానికి పని లేదు, వ్యాపారం చేయడానికి వ్యాపారం లేదు. అన్ని ఎమ్మెల్యేల కన్సర్న్లోనూ, అన్ని మంత్రుల కన్సర్న్లోనూ, ముఖ్యమంత్రి కన్సర్న్లోనూ రాష్ట్రం దోపిడీ జరుగుతూ ఉందన్న విషయాన్ని తెలియజేయడానికి మరి నిన్న మా నాయకుడు అందరికీ తెలియజేసే విషయం మీరు చూశారు. అన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ మీద, ఇసుక మీద, లిక్కర్ మీద, మరి ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకొచ్చిన బాధ్యత. మరి వాళ్ళ ఈ ప్రచార సాధనాలుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీరు పడే కష్టాన్ని తప్పకుండా మరి నిజంగా ప్రజలు కూడా గుర్తించి మనం ఏదైనా మంచి చేద్దాం, సమాజానికి మంచి చేద్దాం. ఇది ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక జనరేషన్ పోయింది, గుర్తుపెట్టుకోండి. ఒక 10 సంవత్సరాలు కదా, ఒక జనరేషనే పోయింది. మరి నెక్స్ట్ జనరేషన్ అయినా మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి, మన 10 కుటుంబాలకి ఉద్యోగం రావాలి, పోలవరం ప్రాజెక్టు రావాలి, మరి ఏదైతే విశాఖ అమ్మారో దాన్ని ఆపాలి, మరి అన్ని రోడ్లు కూడా వేయాలి, రైతును ఆదుకోవాలి, ప్రత్యేక హోదా రావాలి. అన్నిటి కోరిక మీద జనసేన పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. దిగ్విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు, అలాగే జన సైనికులకు, వాలంటీర్లకు, నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఎందుకంటే ఈ సభను ఎలా జరుగుద్దా అని రాష్ట్ర నలుమూల నుంచి ఎదురు చూశారు. అదేవిధంగా ఎంతైతే ఎదురు చూశారో అదేవిధంగా అంతే కసితో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సభను నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మనోహర్ గారిచే ప్రశంసలు అందుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక కడకట్టలో గల శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో గురువారం ఉదయం ఆలయ శిఖర ప్రతిష్ఠ మూర్తుల విగ్రహ ప్రతిష్ఠ జరిగాయి. శిఖరాన్ని బోడమూరి పైడారావు వెంకటలక్ష్మి దంపతుల సౌజన్యంతో నిర్మించారు. ఆలయ ధర్మకర్త మొక్కరాల రామకృష్ణ బ్రదర్స్ ఆధ్వర్యంలో 3 రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. తొలుతగా గురువారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. సహస్ర కలశాభిషేకం, అన్న సమారాధన, రాత్రి శాంతి కళ్యాణం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ యువనేత కొట్టు విశాల్, ఆలయ ధర్మకర్త మొక్కరాల రామకృష్ణ, సీజీఎఫ్ మెంబర్ కర్రి భాస్కర్రావు, మండల వైస్ ఎంపీపీ సూర్పాణి రామకృష్ణ, వైసీపీ నాయకులు నీలం నాగభూషణం, మారిశెట్టి రమణ, సంకట హరిచంద్రరావు, కోడే అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీం రామ రామాయ ఓం శ్రీం రామ రామాయ రామాయ వేదం రాఘవ ప్రత్యయ ఓం శ్రీం రామ సప్తమంత్రి సోభయం యమః కడకట్ల గ్రామాల్లో దగ్గర మరి శిఖర మరి తిరిగి మరి ప్రతిష్ఠ చేయబోతున్నారు. మరి ఒక్క ఆలయానికి మరి దాతలు, ముఖ్య దాతలు, ఎంఎస్ఆర్ గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇప్పుడు ఉన్న ఈ టీం కమిటీ, టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు భక్తులు ఇక్కడికి వచ్చి ఎంతో శ్రద్ధగా మరి 1008 కలశాలతో మరి అదేవిధంగా రాముల వారు, అలాగే విఘ్నేశ్వర స్వామి వారు, అలాగే మన లక్ష్మీ నరసింహస్వామి వారు, ముగ్గురు స్వాములు కలిసి కళ్యాణం జరపడం ఇక్కడ చాలా ప్రతిష్టాత్మక ప్రాంతంగా భావించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి కళ్యాణాలు ముగ్గురు దేవుళ్ళు ఒకేసారి కళ్యాణం చేయడం చాలా అదృష్టంగా భావించాలి అందరం కలిసి. అలాగే మన తాడేపల్లిలో మీ అందరికీ తెలుసు, మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు చేసే కృషి, దేవాలయాల మీద పెట్టే శ్రద్ధ, మరి రాష్ట్రంలో సుమారు 6000 నుంచి 7000 టెంపుల్స్, దేవస్థానాలన్నీ మరి అన్నీ రీమోడలింగ్ చేసి మళ్ళీ భక్తులకి మంచి సౌకర్యాలు ఇచ్చేలాగా, అలాగే పూజారులకి మరి ధూపదీప నైవేద్యం తరఫున మరి ప్రతి నెల ఎన్నో టెంపుల్స్కి మరి 5000 ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ గుడి కూడా మరి దేవాదాయ శాఖ మంత్రి వారు ఇక్కడికి గడపగడకు వచ్చినప్పుడు మరి ఈ పూజారు ఇక్కడికి ఉన్న మన రామాలయంలో ఉన్న పూజారికి కూడా మరి ధూపదీప నైవేద్యం మరి ప్రకారంగా మరి వీరికి కూడా ఇవ్వటం జరిగింది. మరి తాడేపల్లిగూడెంలో ఎన్నో దేవాలయాల తరపు నుంచి మన గ్రామ దేవత మరి బలసలమ్మ తల్లివాడు ఆలయ ప్రాంగణంలో మరి ఆవిడి మరి అనుగ్రహంతో మరి ఇన్ని దేవాలయాలన్నీ కలిపి ఒకే ప్రాంగణంలో మరి కళ్యాణాలను జరిపించుకోవడం
నిజంగా అమ్మవారికి మనం చేసే ఏదైతే కృషి ఏదైతే చేస్తున్నామో మనకి నిజంగా మనం చాలా అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాల్లో మనం చాలా విజయవంతంగా మనం చేయడం మన అదృష్టంగా భావించుకోవాలి. ఎంతో పురాతన కాలం ఉన్నటువంటి రామాలయానికి మళ్ళీ శిఖర ప్రతిష్టకి అలాగే ఉత్సవమూర్తులను కొత్తగా మనం ఏర్పాటు చేసుకోవడానికి నిన్న నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ఎంతో హిందూ ధర్మం పట్ల మనకున్న విశ్వాసం నమ్మకంతో వీటిని కలిసి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ కరకట్ల గ్రామం ఉన్నటువంటి దాతలు పెద్దలందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకుని ఈ గుడికి పూర్వవైభవం తీసుకురావడం చేసినతో ఆలయ శిఖర ప్రతిష్టాపన చేయడంతో పాటు 11 ఉత్సవమూర్తులను మనం ప్రశ్నించుకుని 1008 కలశాలతోటి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయక విషయం. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో కాదు మా నియోజకవర్గం కూడా మంచి సుభిక్షంగా ఉండటానికి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు కూడా ఈ దేవాదాయ శాఖ మార్పులు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి సామాన్య భక్తులు కూడా మంచి దర్శన భాగం కలిగజేస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనం ఇవన్నీ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అయితే మనం ఉప ముఖ్యమంత్రి గారు రావాల్సిన కార్యక్రమమే. కానీ ఈవేళ విజయవాడలో గత ప్రభుత్వం కూల్చేసినటువంటి దేవాలయాలను వాటిని పునఃప్రతిష్టాపన చేయడం ఆ కార్యక్రమాల్లో ఆయన ఉండటం వల్ల ఇక్కడ రాని పరిస్థితి. మన కొట్టు విశాల్ గారిని పంపించారు. సుమారుగా 60 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేయబడినటువంటి ఆలయం, పురాతనమైనటువంటి రామచంద్ర స్వామి వారి ఆలయం. ఈ యొక్క ఆలయ శిఖరం మన వర్షాకాలంలో గాలి దుమ్ముడికి పైన ఉన్నటువంటి సుదర్శన చక్రం చిత్రమవడంతో మరలా శుభ సమయం కోసం వేచి చూసి ఆనాటి నుంచి మాఘమాసం సుముహూర్తాలు నిర్ణయించుకొని ఈరోజు ఆ శిఖరాన్ని పునఃప్రతిష్టాపన గావించుకున్నాం. శిఖర ప్రతిష్టతో పాటుగా 11 ఉత్సవమూర్తుల్ని ఆలయంలో ప్రతిష్టాపన గావించుకొని సహస్ర కలశ అభిషేక కార్యక్రమాలు ఇప్పుడు మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. 1108 కలశాలతోటి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని మన రామచంద్ర స్వామి వారి యొక్క కోరికగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఎక్కడో తిరుమల, తిరుపతి, భద్రాచలం, సింహాచలం ఇత్యాది దివ్యక్షేత్రాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు మన గ్రామంలో మన స్వామి అయినటువంటి శ్రీరామచంద్ర స్వామి వారికి మనందరం కలిసి నిర్వహించుకుంటూ ఉన్నాం. తాడేపూడ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె చెన్నై మాట్లాడుతూ అత్యంత కఠినతరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎంఈ మురళి, ఎంఈఓ2 జ్యోతి, ఈఓఆర్డి వెంకటేష్, మున్సిపల్ మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో,
ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. స్థానిక బలిస్లమ్మ గుడిలో బుధవారం రాత్రి కాణిపాకం విఘ్నేశ్వర దేవస్థానం వారి నిర్వహణలో అక్కడి అర్చకులచే విఘ్నేశ్వర కళ్యాణం వేడుకగా జరిగింది. దేవాదాయ శాఖ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక బలిస్లమ్మ గుడిలో ఈ కార్యక్రమం జరిగింది. కాణిపాకంలో కళ్యాణాన్ని జరిపినట్లుగానే ఇక్కడ నిర్వహించారు. బలిస్లమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టంజిబాబు, కమిటీ సభ్యులు వట్టుప్రోలు రాము తదితర సభ్యులు పెద్ద ఎత్తున ప్రజలు కళ్యాణాన్ని తిలకించారు. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవే ఓం హాం హృదయాయ నమః స్వాహా ఓం హ్రీం దర్శే ఓం శివలక్వాదృదేశవాయ నమః స్వాహా ఓం హాం హోం శివలక్వాదృదేశవాయ నమః స్వాహా ఓం హాం సౌభాగ్యభూషణధారి నమస్కారాదికం కృత్వా కంఠే రత్నాయుజపగే మాం జీవశరదాం సదా సౌభాగ్యభూషణమహే కవినాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృంగమో నమః స్వాహా ఏకం గణపతయే వరవరదధర ఓం ఆం ఈం ఘోర ఘోర తరతన రూప చట చట ప్రచటమయఘాతయ అఘోరాస్త్రాభవ స్వాహా అధువ స్వాహా భూర్భవస్వ స్వాహా హస్తాయ స్వాహా భక్తులు ఈ వేదిక మీద ఎన్నో దేవతామూర్తుల యొక్క కళ్యాణాలను ప్రత్యక్షంగా వీక్షించి పెళ్లి చేసేటువంటి వివిధ సంప్రదాయాలు, వాటి పద్ధతులు, అలా చేయటం వల్ల కలిగేటువంటి పుణ్య ప్రయోజనాలు మీరందరూ చక్కగా వింటున్నారు, చూస్తున్నారు. ఈరోజు కాణిపాకం నుంచి స్వామివారు రావటం, ఉదయం మీ అందరి చేత సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరింపచేసి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలందరికీ చక్కని ఉత్తీర్ణత రావాలి అనేటువంటి భావనతో విజయ గణపతి అనేటువంటి హోమాన్ని కూడా మనం నిర్వహించుకున్నాము. అనంతరం స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మీ అందరికీ ఆ హోమం చేసినటువంటి భస్మం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వటం జరిగింది. శాస్త్రంలో ఒక విషయం ఏమని చెప్పబడిందనంటే, యజ్ఞంలో మనం ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఆ యజ్ఞాలు మనం చేయలేకపోయినా, యజ్ఞాలు ఒకవేళ చూడటం కుదరకపోయినా, యజ్ఞం చివరిలో మనకి మిగిలేది ఏమిటి అంటే భస్మం. అనేక రకాల ద్రవ్యాలు వేస్తున్నాము, రకరకాల సమిధులు కట్టిపేళ్ళు వేస్తున్నాము, నెయ్యి పోస్తున్నాము, అనేక పుష్పాలు సమర్పిస్తున్నాము. ఇటుకరాళ్ళు, కట్టిపేళ్ళు, అగ్ని, ఇవన్నీ మనకి పైకి కనిపించేటువంటి వస్తువులు. కానీ చివరిగా మిగిలేది ఏమిటంటే భస్మము అన్నారు. ఎవరైతే ఆ హోమ భస్మాన్ని చివరగా వచ్చేటువంటి భస్మం, ఆ తర్వాత ఇంకేమీ రాదు, ఇంకేమీ మిగలదు కూడా. కాబట్టి మనం చేసేటువంటి మంత్రాలతోనూ, ద్రవ్యాలతోనూ, పువ్వులతోనూ, నైవేద్యము, ఇవన్నీ చేసేవన్నీ చివరికి భస్మంగా మారుతాయి. కాబట్టి ఆ భస్మాన్ని ఎవరైతే నుదుటిన ధరిస్తారో వాళ్ళకి ఆ యజ్ఞం యొక్క ఫలితం అందుతుంది. ఇది యజ్ఞంలో ఉండేటువంటి సంప్రదాయం. కాబట్టి హోమగుండం చుట్టూ ప్రదర్శన చేసినా చేయకపోయినా, యజ్ఞయాగాదులు చేసినా చేయకపోయినా, ఎవరైతే ఆ భస్మాన్ని ధరిస్తారో ఆ యజ్ఞ ఫలం లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైనా సరే హోమాలు జరిగినట్లయితే ఆ భస్మాన్ని నుదుటి మీద పెట్టుకోవటం అనే ఒక అలవాటును చేసుకోండి. పాప నాగేశ్వరరావు మాస్టారు ఉపాధ్యాయ వృత్తికి చేసిన సేవలు వెలకట్టలేనివి, అమూల్యమైనవని గణపవరం ఎంఈఓ శేషు, పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణలు కితాబునిచ్చారు. అలంపురం జడ్పీ హైస్కూల్లో బయాలజికల్ సైన్స్ టీచర్గా పనిచేసి గురువారం ఉద్యోగ విరమణ చేసిన పిఎస్ నాగేశ్వరరావు
కనక మహాలక్ష్మి దంపతులకు హెచ్ఎం తాడేపల్లి శారద అధ్యక్షతన ఉద్యోగ విరమణ సత్కార సభ నిర్వహించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ ఏమి రామరాజు, అడవికొలను హైస్కూల్ హెచ్ఎం సుబ్బలక్ష్మి, విశ్రాంత హెచ్ఎం రామారావు, ఉపాధ్యాయ నాయకుడు మద్దుకూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బంగారరాజు వందన సమర్పణ చేశారు. కనకారావు, నరేంద్ర, ఎల్వీఆర్, వెంకటేశ్వరరావు, సంతోష్, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాళ్ళ ఊరిలో స్కూల్ ఉందంటే కారణం మన ఆయనే. ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి మన నాగేశ్వరరావు గారు ఎడ్యుకేషన్ ఉందంటే కారణం నాగేశ్వరరావు గారే. అంటే ఎడ్యుకేషన్ అంటే సమాచారం ఇవ్వడం కాదు, మరి ఎంకరేజ్ చేయాలి. మరి దానికి అటువంటి వ్యక్తి మన నాగేశ్వరరావు గారు. మన నాగేశ్వరరావు గురించి చెప్పాలంటే ఆయన మంచి మనసున్న వ్యక్తి. ఎందుకంటే మరి నేను ప్రధానోపాధ్యాయులుగా పనిచేసేటప్పుడు ఆయన అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఆయన. అప్పుడు మీ స్కూల్కి ఉండేటట్టు మాకు రికార్డ్ అసిస్టెంట్ కానీ ల్యాబ్ అసిస్టెంట్ కానీ ఎవరు ఉండేవారు కాదు. మరి మేము ఎల్ఈని పంచుకోవాలంటే ఖచ్చితంగా నేను నా తర్వాత ఫస్ట్ అసిస్టెంట్ పంచుకోవాలి. మేము ఎల్ఈ 20 రోజులు 30 రోజులు వచ్చాయి. అయితే మాకు బిల్ చేసిన ఒక ఆయన నాకు కూడా ఎల్ఈ కావాలంటే అని మొదలుపెట్టాడు. అప్పుడు నాగేశ్వర గారు ఏం చేద్దామంటే, సార్ ఎందుకు చక్కగా ఎంతమంది పని చేస్తే అంతమందికి ఇచ్చాడు. 30 రోజులు వస్తే 30 రోజులు, ముగ్గురికైతే 3 పదులు 30, ఇద్దరికైతే 2 15 30 ఇచ్చాడని చెప్పి అసలు వివాదానికి చాలా దూరం ఉంటాడు ఆయన. అలాగే మరి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. ఆయనే చేసేవాడు. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఉపాధ్యాయులు సమాజంలో అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైనటువంటి ఉపాధ్యాయుడి వల్ల ఈ విద్యా వ్యవస్థ నుంచి ఉద్యోగ విరమణ చేస్తూ ఉండడం మాకు బాధాకరమైన, ఇది ప్రభుత్వంలో అనివార్యం. ఉద్యోగంలోకి వచ్చినప్పుడే పలానా రోజున మీరు మళ్ళీ ఉద్యోగ విరమణ చేయాలనేది ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి. అది 58కే అవ్వాలి. మీ అదృష్టం కొద్దీ 62 అయింది అంటే 4 బ్యాచ్లు 10th క్లాస్ బ్యాచ్లు అయినా పరీక్షలకు పంపి విజయం సాధించిన వ్యక్తిగా చరిత్రలో నిలబడతాడు. ఈ సంవత్సరం మీ విద్యార్థులు ఆయనకి ఇవ్వాల్సిన బహుమతి ఏంటంటే ఉద్యోగ విరమణ బహుమతి. 10th క్లాస్లో ఆయన సబ్జెక్ట్లో 100% పాసు, 10/10 ఎక్కువ తెచ్చుకోవడం. ఇక్కడ చప్పట్లు కొట్టడం, ఏళ్ళు వేయడం, గంతులు వేయడం కాదు. ఆయన చెప్పిన చదువుని సార్థకత తెలియజేసే దానికోసం వారికి మీరు ఇప్పుడు నేను మొన్ననే ప్రమాణం చేయించాం మీ అందరితో. వారికి మీరు మాట ఇస్తున్నారు, మేమందరం 10th క్లాస్ పిల్లలం 100% పాస్ అవుతాం, అందులో 10/10 ఈ జిల్లాలోనే నంబర్ 1 పాఠశాల కింద తీసుకొస్తామని చెప్పేసి మీరందరూ మాకు హామీ ఇస్తున్నారు. మీ గురువు గారికి ప్రమాణం చేస్తున్నారు. నేను పని చేస్తున్నానంటే మా వారైనటువంటి మాస్టర్ యొక్క నాకు సపోర్ట్ తోటి నేను ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి కూడా ఒకే మండలంలో ఇద్దరము పనిచేసాం. నేను వచ్చి ఇక్కడికి వచ్చి 33 సంవత్సరాలు సర్వీస్ అయింది. మాస్టర్ అయితే 38 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశారు. ఇద్దరము ఇదే మండలంలో ఉన్నాం. ఎవరికైనా ట్రాన్స్ఫర్లో వేరే మండలం వేరే ఊరు తగులుతుంది, కానీ మా ఇద్దరం కూడా పక్క ఊళ్ళోనే ఉన్నాం. తర్వాత నేను స్కూల్కి వెళ్ళడానికి ఖచ్చితంగా ఈ జిల్లా వచ్చినప్పటి నుంచి కూడా రామనాథ్ మాస్టర్ అన్నట్టు నన్ను ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ స్కూల్లో మాత్రం ఖచ్చితంగా ఏ ఊళ్ళో పనిచేసినా నన్ను తీసుకెళ్లి టైంకి మాత్రం మాస్టర్ ఇప్పటివరకు నన్ను అలాగే చేశారు. నా ఉద్యోగ బాధ్యతలో కూడా ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి నేను కొంచెం భయపడుతున్నా. మనం ఎందుకు భయపడాలి? మనం నీతిగా ఖచ్చితంగా ఉన్నాం. మనం సక్రమంగా పనిచేసినప్పుడు మన పని మనం చేసినప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు నువ్వు అలా ఉండు, నేను చేస్తాను అన్ని విషయాలను కూడా రామరాజ్ మాస్టర్ ఈయన కూడా ఈ ఊరు నా కోసమే ఈ ఊరు వచ్చారు ప్రత్యేకించి. ఈనాడు నేడు పని కోసం నేనైతే అసలు చేయలేకపోదును. ఏపీ నిట్ విద్యార్థి దుబ్బ గుణవంతరెడ్డి స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటి 2 పథకాలను కైవసం చేసుకున్నారు. ఇటీవల ఒరిస్సాలోని రూర్కేలో ఎన్ఐటీలో జరిగిన ఆల్ ఇండియా ఈతల పోటీల్లో బ్యాక్ స్ట్రోక్ 100 మీటర్ల విభాగంలో రజతం, 50 మీటర్ల విభాగంలో కాంస్య పథకాలను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా పురస్కరించుకుని గుణవంతరెడ్డిని నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, సాస్ ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ పుత్తపర్తి, డీన్ డాక్టర్ వి సందీప్, సాస్ అసిస్టెంట్లు డాక్టర్ వి శ్రీనివాస్, సంధ్యారాణి, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. గుణవంత్ రెడ్డి ఫస్ట్ ఇయర్ బీటీ చదువుతున్నాను, ఈసీ డిపార్ట్మెంట్. ఇటీవలే జరిగిన ఆల్ ఇండియా ఇంటర్నేటివ్ స్విమ్మింగ్ పోటీల్లో 2 మెడల్స్ తెచ్చాను. 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో సిల్వర్ మెడల్, ఇంకా 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో బ్రాంజ్ మెడల్ తెచ్చాను.
నేను పోయిన 5 to 6 years నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాను. అండ్ రంగారెడ్డి డిస్టిక్ని తరపున నేను తెలంగాణ గేమ్స్ ఆడి అరౌండ్ 5 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, ఇంకా 3 బ్రాంజ్ మెడల్స్ తెచ్చాను. అండ్ నా గోల్ ఏంటంటే నా ఇంకో 3 years బీటెక్లో మన NIT ఆంధ్రప్రదేశ్కి గోల్డ్ మెడల్ తేవాలనేది నా గోల్. అండ్ దానికోసం నాకు సపోర్ట్ చేసిన కిరణ్ త్రిపాఠి సార్, శ్రీనివాస్ సార్, సంజయాని మేడం అండ్ మణికంఠ సార్ అలాంగ్ విత్ అందరు SAS ఫ్యాకల్టీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. అండ్ నేను ఫ్యూచర్లో ఇంకా మెడల్స్ అని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సంకటహర చతుర్థి సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ఈలినేని ఆధ్వర్యంలో 100 లీటర్ల పాలు పంచామృతాలతో విఘ్నేశ్వరుడికి బుధవారం రాత్రి అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు, భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజాననమహర్నిశం ఏకదంతముపాసవం వందేహం మంతం వేద విగ్రహం యప్రభం జితేంద్రియం నాదేవతే నమః భవం సర్వధం చందనోర్మిశ్రం కర్పూరం వామహే వసో మమ అధంగం రాజాధిరాజాయ ప్రసహ సాహినేయ మహారాజాయ నమః. పైడిపాలగోత్రోద్భవిస్య నాగ వెంకటరమేష్నామధై సుజాతానామధైస్య గీతు నాగ వెంకటమోరతీమణికంఠానామధైస్య తాడేపులిగుడంగేపులిగమ్యూనికేషన్ వ్యాపారం అభివృద్ధిరస్తో తదాస్తు. పైడిపాలగోత్రోద్భవిస్య అర్జునరావునామధైస్య పద్మజ్యోతీనామధైస్య సాయితేజానామధైస్య లలిత నాగసాయీనామధైస్య ఋత్విక్ సత్యదేవనామధైస్య విదేశీ ప్రయాణం సిద్ధిరస్తో. చౌతాలగోత్రోద్భవిస్య శ్రీనివాసరావునామధైస్య సకుటుంబం ఆరోగ్యమస్తో. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న 40,000 క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని AATUC నాయకులు డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు గురువారం భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేశారు. AATUC రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావులు మాట్లాడారు. AATUC ఏరియా కార్యదర్శి CH రంగారావు, జిల్లా కార్యదర్శి బొల్లాడ నాగరాజు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక వెల్ఫేర్ బోర్డుని పెట్టి ఇప్పటికీ వెల్ఫేర్ బోర్డులో 22 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయల నిధులు వెల్ఫేర్ బోర్డుకి జమ అయినాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెల్ఫేర్ బోర్డులో కార్మికులు కష్టంతో ప్రజల గృహ నిర్మాణాల మీద వచ్చిన సెస్లో నుంచి వచ్చిన డబ్బుని ప్రభుత్వం తన నవరత్నాల పథకాలకు మళ్లించడం మూలంగా వెల్ఫేర్ బోర్డులో ఏ అయితే కార్మికులకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా హామీ ఇచ్చిందో అటువంటి అన్నీ కూడా ఇస్తామని చెప్పి వెల్ఫేర్ బోర్డు పెట్టి ఇందులో ఏ ఒక్కటి కూడా చేయకుండా ఈ నిధులన్నింటినీ కూడా మళ్లించుకోవడంతో ప్రభుత్వానికి వెల్ఫేర్ బోర్డు ద్వారా పెట్టుకున్న దరఖాస్తులు సుమారు 40,000 ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్ని పరిష్కరించి కార్మికులకి వాళ్ళ ఏదైతే హామీ ఇచ్చారో వెల్ఫేర్ బోర్డు ద్వారా అది చట్టబద్ధమైన సంస్థ. ఆ సంస్థలో నమ్మి ప్రజలందరూ కూడా సభ్యత్వం కట్టుకుంటే ఆ డబ్బుని పక్కదారి పట్టించేసేసి ఈ క్లెయిమ్లన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టారు. దాని మీద పెండింగ్ క్లెయిమ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరడం కోసం, అలాగే వెల్ఫేర్ బోర్డుకి ప్రత్యేక యంత్రాంగం లేదు, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే దాన్ని నడిపిస్తున్నారు. లేబర్ డిపార్ట్మెంట్కే జిల్లాల విభజన జరిగిన తర్వాత సిబ్బంది లేకుండా పోయారు. దాంతో వెల్ఫేర్ బోర్డుకి కూడా లేబర్ డిపార్ట్మెంట్ పని అదనంగా ఉండటం మూలంగా వారి పని చేయలేక చాలా చోట్ల క్లెయిములు తీసుకోవట్లేదు, కొత్త సభ్యత్వాలు తీసుకోవట్లే, రెన్యువల్స్ చేయట్లేదు. దాంతో వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. అందువల్ల వెల్ఫేర్ బోర్డుని పటిష్టం చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఇండిపెండెంట్గా నడపాలని చెప్పి మేము AITC తరఫున కోరుతా ఉన్నాం. 3 దశాబ్దాల పైగా చేసినటువంటి పోరాటాల ఫలితంగా 2009లో ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నెలకొల్పడం జరిగింది. కానీ 2009లో ప్రారంభమైనటువంటి సంక్షేమ బోర్డు 2019 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే వరకు కూడా ఎంతో కొంత ఇవాళ బోర్డు ద్వారా కార్మిక వర్గానికి కొంత మేలు జరిగింది. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ బోర్డు యొక్క పనితీరుని ప్రశ్నార్థకంగా మార్చారు. ఈ పనితీరు మొత్తం నిర్వీర్యమైంది. అలా ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు
పెట్టినటువంటి సంక్షేమ బోర్డు దాన్ని మొత్తం నిర్వీర్యపరిచి దాని యొక్క ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చి ఇవాళ బోర్డు అనేటువంటిది బోర్డు ద్వారా కార్యకలాపాలు నిర్వహణ అనేటువంటిది ఏమాత్రం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల కష్టం నుంచి వచ్చినటువంటి సెస్ వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తూ ఉంది. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల యొక్క సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పటిష్టంగా అమలు జరపాలి, దాన్ని పరిరక్షించాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి సెస్ రూపంలో జమ అవుతున్నటువంటి నిధులు ఇవాళ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలి. ఇవాళ సుమారుగా 50,000 వరకు ఉన్నటువంటి ఇవాళ భవన నిర్మాణ కార్మికుల క్లైములు తక్షణమే పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రూరల్ మండలం మాధవరంలో కామాక్షి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన గురువారం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి 75 లక్షలు మంజూరు చేశారు. ఆలయ చైర్మన్ రాజన్ సుభాష్ని దంపతుల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో రూరల్ మండల వైసీపీ అధ్యక్షులు జడ్డు హరిబాబు దంపతులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి తనయుడు కొట్టు విశాల్, దేవాదాయ శాఖ CGF మెంబర్ కర్రి భాస్కరరావులు పాల్గొన్నారు. ఇక్కడే ఉందండి. ఓకే శ్రీనివాస్ పొడిగించు శిలాపాలకం మన తాడేపల్లిగూడెం మాధవరం గ్రామంలో కంచి కామాక్షి అమ్మవారి ఆలయం మరి ఎన్నో సంవత్సరాల నుండి సుమారు 90 సంవత్సరాల నుండి మరి ఈ యొక్క ఆలయం ఇక్కడ ఉండటం జరిగింది. మరి ఇటీవల కాలంలో అందరికీ తెలుసు దేవాదాయ శాఖ మంత్రి వారు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, ఉప ముఖ్యమంత్రి వారు మరి తాడేపల్లిగూడెంకి ఈ యొక్క పదవి వచ్చిన తర్వాత కేవలం మన రాష్ట్రంలో సుమారు 1800 కోట్లు మరి దేవాలయాలన్నీ మరి రూపురేఖలు మార్చి ఒక మాస్టర్ ప్లాన్లు తీసుకొచ్చి మొత్తం అన్నీ ఒక సిస్టమేటిక్గా అన్నీ ఆన్లైన్ పద్ధతిగా జరిగేలాగా ఎక్కడ అవకతవకలు లేకుండా భక్తులకి మంచి దర్శనం వచ్చేలాగా విఐపి దర్శనాలు లేకపోతే కామన్ లైన్ దర్శనాలన్నా ఏదైనా కానీ సిస్టమేటిక్గా వెళ్ళి ఎక్కడ మధ్య వ్యక్తిని రాకుండా మరి ఎన్నో సిస్టమ్స్ తీసుకొచ్చి మరి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో ముందుకు సాగుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే సుమారు 1800 కోట్లతో మరి కొట్టు సత్యనారాయణ గారి చేతుల ద్వారా దేవాదాయ శాఖ మంత్రిగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ముఖ్యదాతలు మరి రాజన్ గారు, అలాగే రాజన్ సుభాష్ని గారు చైర్మన్ గారు, మరి ఈ టెంపుల్ చైర్మన్ గారు, అలాగే మిగతా ముఖ్యదాతలందరికీ కూడా మరి అమ్మవారి కటాక్షాలు, అమ్మవారి దీవెనలు ఎప్పుడూ చల్లగా ఉండాలి. మీరు నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కొట్టు సత్యనారాయణ గారి కోసం మీకోసం నిలబడినప్పుడు మీరు మళ్ళీ తిరిగి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 125 సార్లు బటన్ నొక్కుంటారు ప్రజల కోసం. మనకు కావాల్సింది దేవుడి సమక్షంలో మంచి చేసాం కాబట్టి దేవుడి తరపున మీ అందరి తరపున దేవుడి సమక్షంలో మీరు ఇటువంటి నాయకుడిని ఇటువంటి నాయకుడు మళ్ళీ ఎన్నుకోవాలంటే మీరు కేవలం ఇన్నిసార్లు బటన్లు నొక్కినప్పుడు కేవలం 2 బటన్లు వస్తాయి. ఆ 2 బటన్లు మీరు మళ్ళీ తిరిగి మళ్ళీ మన జీవితాలు బాగుండాలి. ఎంతో పురాతనమైనటువంటి ఈ గుడిని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో గతంలో పోలా రోహిణమ్మ గారు ఆవిడ యొక్క దాతగా ఉంటూ చైర్మన్గా ఉంటూ ఈ గుడిని ఎంతో అభివృద్ధి దశలో తీసుకురావడం జరిగింది. కాలక్రమేణా జీర్ణోదశ చేసిన తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని పోలా రోహిణమ్మ గారు వాళ్ళ అమ్మాయి గారు అల్లుడు గారు ఈ విపృతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ఈ గ్రామస్తులు కూడా
ఎంతో దాతలు వచ్చి విరాళాలు ఇవ్వడం జరిగింది. దగ్గరగా 75 లక్షలు ఎస్టిమేషన్ వేసినటువంటి గుడికి 25 లక్షలు CGFకి కంట్రిబ్యూషన్ అమౌంట్ కింద కట్టడం జరిగింది. CGF నుంచి 50 లక్షలు శాంక్షన్ చేసి టోటల్గా 75 లక్షలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ చెప్పాలంటే రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ గారు ఆయన ఎండోమెంట్స్ మినిస్టర్ అయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేవాలయాల అభివృద్ధికి ఎంతో పాటుపడటం జరిగింది. ఇవాళ చెప్పాలంటే మా CGF కంపెనీ నుంచి కూడా చెప్పాలంటే దగ్గరగా 600 కోట్ల రూపాయలు వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు దేవాలయాలకి ఇవ్వడం జరిగింది. కొన్ని దేవాలయాలు ఓపెనింగ్ అయిపోయినాయి, కొన్ని దేవాలయాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కంచి కామాక్షి అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసినటువంటి మా యువనేత పొట్టు విశాల్ గారికి, అలాగే ఈ ఆలయ నిర్మాణానికి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి పర్మిషన్ ఇప్పించి ఈ నిర్మాణానికి ముఖ్య కారకులైనటువంటి మా పెద్దలు దేవాదాయ మంత్రివర్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారికి ముందుగా కృతజ్ఞతలండి. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గతంలో ఎప్పుడో నిర్మించి అది జీర్ణావస్థకు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు మంత్రి గారిని కోరిన వెంటనే దీనికి తగినటువంటి అనుమతులు ఇప్పించి దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు వారికి ఈ గ్రామం తరపున ఈ మండలం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి మన దేవాదాయ ధర్మాదాయ మంత్రివర్యులు సార్ పేరు చెప్పకూడదు, కొట్టి సత్యనారాయణ గారు ఈ అమ్మవారికి ఎండోమెంట్ నుంచి CGF ఫండ్ నుంచి 75 లక్షలు మేము ఒక 25 లక్షలు కట్టాము సార్. అంటే 75 లక్షలు సార్ శాంక్షన్ చేశారు. ఇవాళ అమ్మవారి సంతోషంగా మీ అందరు కూడా మా గ్రామం వాళ్ళందరూ కూడా మనకు అందరికి కూడా చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చే అందరికీ కూడా నా ధన్యవాదాలు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి పురాతన ఆలయాన్ని నూతనంగా నిర్మించడం కోసమని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారు సహకారంతో సుమారుగా 75 లక్షల రూపాయల నిధులతోటి కొత్త ఆలయం నిర్మించుకోవడం కోసం ఎంతో సహకారం చేశారు. మా ఈశాన్య భాగాన్ని ఉన్న ఈ అమ్మవారి ఆలయం కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి ఇంత అభివృద్ధి చెందుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు. ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయమే కాకుండా మాకు అక్కడ ఎస్సీపేటలో రామాలయం ఉంది, దానికి కూడా 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మాకు చాలా సంతోషం అండి. అలాగే ఈ చైర్మన్గా మాకు ఇక్కడ మా గ్రామం మీద అభిమానంతో కొట్టి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు మెంబర్గా కూడా మాకు ఇక్కడ ఈ మన రాజన్ సుభాషణ్ గారిని చేయడం మాకు ఎంతో గర్వకారణం అని తెలియజేస్తున్నాం. తాడేపూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సుబ్బారావుపేటలో భవితా కేంద్రం దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరుచెల్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా ఉత్సవాలు గురువారం నిర్వహించారు. టైలర్ వెంకటేశ్వరరావును శాలువాతో సత్కరించారు. విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల HM జ్యోతి, భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు SK బాలయేశ్వరయ్య, M చంద్రకుమారి, డైమండ్ లయన్స్ క్లబ్ సభ్యులు ఎర్ర ఆంజనేయ స్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున జోన్ చైర్పర్సన్ మురళీకృష్ణరాజు గారు, తర్వాత మా ప్రెసిడెంట్ అయిన కొత్తిశెట్టి రమణయ్య గారు, అలాగే గవర్నర్ గారు గట్టి మాణిక్యాల గారు ఆధ్వర్యంలో ఈ టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు విలియం సోహో గారి పుట్టినరోజు సందర్శించుకొని ఆయన పుట్టినరోజుని ఈరోజు టైలర్స్ డేగా మార్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మాది కూడా నేత నేసే కులం, మాది మా పెద్దలు అందరూ కూడా నేత పని చేసేవారు. తర్వాత రాను అది మేము ఎవరు ఈ కార్యక్రమం నాకు జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ సభ్యులు, తర్వాత ప్రధానోపాధ్యాయులు గారికి, భవితా కేంద్రం అందరికీ, స్టాఫ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకోండి. స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద గల షిరిడి సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వివిధ పండ్ల రసాలతో అభిషేకం, ఉదయం కాకడ హారతి, మధ్యాహ్నం హారతి, సేజ్ హారతులను అర్చకులు ర్యాలీ శివరామకృష్ణ శర్మ ఇచ్చారు. దాతల సహకారంతో అన్నదానం జరిగింది.
జలమాపయామి యజమానగపయామి భూర్భువస్వాహ హర 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 నమ పార్వతీ. ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు స్వామివారికి 300 మందికి అన్న సమారాధన కార్యక్రమం సుమారు 10,000 రూపాయల వ్యయంతో మేము ప్రతి వారం కూడా మేము పెట్టడం జరుగుతోంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీ వంతు విరాళాలు ఇస్తే మేము 10 మంది తృప్తిగా మీరు భోజనం చేయడానికి మేము సాయం చేసినట్టుగా అవుతుందని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అన్న సమారాధనకి 10,000 రూపాయలు అంటే నెలకు వచ్చి 40 రూపాయలు అవుతుంది. మీరందరూ ఈ యొక్క విరాళాలను ఇస్తే మా స్వామివారి దయ వల్ల అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని తెలియజేసుకుంటున్నాం. అన్నదాన ప్రభు సాయినాథుడి సుమారు మేము 15 సంవత్సరాల నుంచి ఏ కరోనా టైంలో కూడా మేము మానకుండా అన్న సమారాధన మేము పెట్టడం జరిగింది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.